అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ అని ఎందుకన్నానంటే, వెంకటేశ్వర చరిత్ర నుంచి ఒక ఘట్టంలోని కథను మనం ఇవాళ చూడబోతున్నాం. కథ పేరు కలిగ పురుషుల వారికి క్షమాభిక్ష. కలి పురుషుల వారికి క్షమాభిక్ష అనేది ఈ కథ పేరు. ఈ ఎవరి కలిపురుషుడు ఏంటి అనేది మనం చూడబోతున్నాం. ఖడ్గం చేతబట్టి వికృతమైన రూపంతో రగులుతున్న కోపపు జ్వాలతో భూమిపైన అవతరిస్తాడు కలిపురుషుడు. కలిపురుషుడు భూమిపైన అవతరించగానే ఘోరాలు, పాపాలు, అధర్మం పెచ్చిరేగిపోవడం జరుగుతుంది. అప్పుడే వెంకటేశ్వరుడు భూమిపై, అదే విష్ణుమూర్తి వెంకటేశ్వరుడి రూపంలో భూమిపైకి వస్తాడు. అంటే శ్రీనివాసుడిగా తన ఉనికిని ప్రారంభిస్తాడు. ఈ ఘోరాలను, ఈ పాపాలను చూసి శ్రీనివాసుడు అంటే వెంకటేశ్వర స్వామి కలిపురుషుణ్ణి అడుగుతాడు. ఘోరాలు, ఈ పాపాలు, ఈ దౌర్జన్యాలు, ఈ అధర్మ ప్రేరేపణలు ఇవన్నీ కూడా ఆపేయి, అసత్యాలు పలికించడాలు ఇవన్నీ కూడా ఆపేయి అని చెప్తాడు. శ్రీనివాసుడు అంటే వెంకటేశ్వర స్వామి మాట వినకుండా కలిపురుషుడు వెంకటేశ్వర స్వామి మీదకి యుద్ధానికి దిగుతాడు. వెంకటేశ్వర స్వామి కలిపురుషుని మీదకి కూడా 2-3 సార్లు చెప్తాడు. వినకపోయేసరికి వెంకటేశ్వర స్వామి కోపం వచ్చి కలిపురుషుణ్ణి బంధించేస్తాడు. తనకున్నటువంటి శక్తితో కలిపురుషుణ్ణి బంధించేస్తాడు. ఎప్పుడైతే కలిపురుషుడు బందీ అవుతాడో అప్పుడు వెంకటేశ్వర స్వామిని క్షమాపణ కోరుకుంటాడు. వెంకటేశ్వర స్వామి, నీకు చెప్పాను కదా ఇటువంటివి ఏదో జరుగుతాయని, నువ్వు నా మాట విన్నావా అని అడుగుతాడు. క్షమించు స్వామి, ఇక మీదట నేను అధర్మంగా ఏ పని చెయ్యను అని అంటే, ఈ యుగానికి నేనే రాజుని, ఈ యుగం నాది, కలిగ ప్రత్యక్ష దైవాన్ని నేను, నా యుగంలో న్యాయం ధర్మం నడవాలి, అన్యాయంగా ఎవరిని శిక్షించకూడదు అంటారు. అప్పటి నుంచి కలిపురుషుడు మార్పు చెందుతాడు, అధర్మం విడిచిపెడతాడు, ధర్మ మార్గంలో నడుస్తాడు అని ఒక కథలోని ఘట్టం ఇది. ఈ కథలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, అవినీతి అదేదో పెద్దలు అంటారు కదా, పెరుగుట తరుగుట కొరకే, లేదా పెరుగుట విరుగుట కొరకే అంటారు కదా. ఆ విధంగా కలిగ పురుషుడు ఆజన్మాంతం పాపాలు చేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే భూమి మీదకి అవతరించాడో అప్పటి నుంచి పాపాలు చేయడం ప్రారంభించాడు. వెంకటేశ్వర స్వామిగా ఆయన భూమి మీద అవతరించిన రోజునే అంటే ఆయన భూమి మీద అవతరించినప్పటి నుంచి కలిపురుషుని మీద ఒక యజ్ఞం లాంటిగా చేసి, దండయాత్ర చేసి, చివరికి కలిపురుషుని బంధించి తను మారేలా చేసి అధర్మాన్ని విడిచేలా చేస్తున్నట్టుగా ఒక కథలోని ఈ యొక్క విషయాన్ని నేను ఇక్కడ మీకు విశదీకరిస్తున్నాను. అంటే ఎవరైనా సరే ఘోరాలు, అన్యాయాలు ఈరోజు చేసేస్తారు, కానీ మీ పాపం పండినప్పుడు ఎప్పుడైనా సరే ఈ విధంగా ఎప్పుడైతే కలిపురుషుడు బందీ అవుతాడో ఆ విధంగా మనం కూడా బందీ కాక తప్పదు. కాబట్టి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీమన్నారాయణుడు మీ అందరినీ కరుణించాలని, మీ అందరిపైన ఆయన కృపకరుణ కటాక్షాలు ఉండాలని మనసారా కోరుకుంటూ, ఈ కథను నాకు చెప్పడానికి, ఈ చిన్ని కథను, ఈ బుల్లి కథను నాకు చెప్పడానికి అవకాశం ఇచ్చిన తమ్ముడు యేసు సూర్యకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. స్వస్తి. సర్వం శ్రీ నారాయణాయ నమః. సర్వం శ్రీ నారాయణార్పణమస్తు. స్వస్తి.